సాస్ ప్రోగ్రామర్కి శాలరీ 3 lakhs నుంచి 30 lakhs వరకు ఉంది. ఏ కంపెనీలో ఎంత ఎక్స్పీరియన్స్కి ఎంత శాలరీ ఇస్తున్నారు? దిస్ ఇస్ హరి అండ్ యూర్ వాచింగ్ రుద్రాస్ ఎడ్యుక్యాబ్. ఈ వీడియోలో మీకు ఏ కంపెనీస్లో సాస్ ప్రోగ్రామర్కి ఆర్ మెయిన్లీ క్లినికల్ సాస్ ప్రోగ్రామర్కి ఎంత శాలరీ ఇస్తున్నారు, ఎంత ఎక్స్పీరియన్స్కి ఇస్తున్నారు, అలాగే ఫ్రెషర్స్ జాబ్స్ ఏ కంపెనీస్లో ఉన్నాయి అనేది కూడా మీకు చెప్తాను. సాస్ రిలేటెడ్ ఆల్రెడీ 2 వీడియోస్ చేయడం జరిగింది. అందులో ఈ వీడియోలో సాస్ రిలేటెడ్ యూజెస్ ఏంటి, అసలు నెంబర్ ఆఫ్ డొమైన్స్లో ఏ డొమైన్లో ఎలా యూజ్ చేస్తారు అనేది చెప్పడం జరిగింది. అలాగే ఎలిజిబిలిటీ ఫర్ సాస్ ప్రోగ్రామర్ ఆర్ క్లినికల్ సాస్ ప్రోగ్రామర్ కూడా చెప్పడం జరిగింది. అండ్ జాబ్స్ ఏముంటాయి, లిస్ట్ ఆఫ్ జాబ్స్ ఎలాంటి డెసిగ్నేషన్తో ఉంటాయి అనేది కూడా చెప్పడం జరిగింది. శాలరీ కూడా చెప్పడం జరిగింది. అలాగే ఈ వీడియోలో సెకండ్ వీడియోలో డిఫరెన్స్ బిట్వీన్ సాస్ ప్రోగ్రామర్ అండ్ క్లినికల్ సాస్ ప్రోగ్రామర్ అండ్ ఆ రెండిటికి మధ్య డిఫరెన్స్ ఏంటి అండ్ వాటి యొక్క డ్యూటీస్ ఏంటి అండ్ హౌ టు బికమ్ సాస్ ప్రోగ్రామర్ అనేది కూడా, ట్రైనింగ్ ఏం తీసుకోవాలి, కోర్స్ ఎంత డ్యూరేషన్ ఉంది అనేది కూడా ఈ వీడియోలో చెప్పడం జరిగింది. ఈ లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది, ఒకసారి చెక్ చేసుకోండి. బిఫోర్ గోయింగ్ టు ద టాపిక్, ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. సో కమింగ్ టు ద ఎక్స్పీరియన్స్డ్ జాబ్. ఎక్స్పీరియన్స్డ్ జాబ్స్ ఏ కంపెనీల్లో ఉంటాయి, ఏ టైటిల్తో ఆర్ జాబ్ టైటిల్తో ఉంటాయి అండ్ ఎంత శాలరీస్ ఉన్నాయనేది మీకు ఇప్పుడు చెప్తాను. సో కమింగ్ టు ద ఫస్ట్ వన్, దట్ ఈస్ సిడిస్క్ సాస్ ప్రోగ్రామర్. సిడిస్క్ అంటే ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పడం జరిగింది, దట్ ఈస్ క్లినికల్ డేటా ఇంటర్చేంజ్ స్టాండర్డ్స్ కన్సార్టియం. సో ఈ సిడిస్క్ సాస్ ప్రోగ్రామర్ జాబ్ అనేది ఎమిస్ అనే కంపెనీలో ఉంది, దట్ ఈస్ ఇన్ బెంగళూరు. అండ్ ఈ జాబ్ రిమోట్ జాబ్ అనమాట, అంటే ఎక్కడి నుంచైనా వర్క్ చేయొచ్చు, అంటే ఆల్రెడీ దీనికి ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. అండ్ సెకండ్ వన్ చూస్తే సాస్ ప్రోగ్రామర్ అండ్ లీడ్ సాస్ ప్రోగ్రామర్. ఈ పర్టికులర్ పోస్టులకి 2 to 4 years ఆర్ 6 years కూడా అడగడం జరిగింది. అంటే లీడ్ సాస్ ప్రోగ్రామర్కి అయితే అరౌండ్ 6 years, 5 to 6 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. అండ్ ఈ పోస్టులు అనేవి ల్యాబ్ కార్ప్ బెంగళూరులో ఉన్నాయి. ప్రజెంట్ ఏ కంపెనీలో అయితే ఉన్నాయో వేకెన్సీస్ ఉన్నాయో ఆ జాబ్స్ మీకు ఇప్పుడు ప్రజెంట్ చెప్తున్నాను. కమింగ్ టు ద థర్డ్ వన్, స్టాటిస్టికల్ ప్రోగ్రామర్ జాబ్. ఆల్కాన్ అనే కంపెనీలో ఉంది. 4 to 6 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి 12 to 18 lakh per annum వస్తుంది. అండ్ సేమ్ కంపెనీలో సీనియర్ స్టాటిస్టికల్ ప్రోగ్రామర్కి అయితే 23 to 30 lakh per annum ఉంది. దిస్ ఈజ్ హయ్యెస్ట్ ప్యాకేజ్ అనమాట. శాలరీ ఇప్పుడు వరకు నేను చూసిన దానిలో హయ్యెస్ట్ ప్యాకేజ్ ఫర్ స్టాటిస్టికల్ ప్రోగ్రామర్. అండ్ నెక్స్ట్ వన్ చూస్తే స్టాటిస్టికల్ ప్రోగ్రామర్ ఇన్ సనోఫీ. కంపెనీ పేరు ఇది సనోఫీ. 6 to 8 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి అరౌండ్ 14 lakhs శాలరీ వస్తుంది. 14 lakhs per annum శాలరీ వస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ చూస్తే స్టాటిస్టికల్ ప్రోగ్రామర్ పోస్ట్కి ఫైజర్లో 2 to 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి 5 to 6 lakhs per annum శాలరీ వస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ క్లినికల్ సాస్ ప్రోగ్రామర్. ఒమాసి రీసెర్చ్ అనే కంపెనీలో ఉన్నాయి. అండ్ దిస్ ఇస్ చెన్నై బేస్డ్ కంపెనీ. ఇందులో మీకు ఎక్స్పీరియన్స్ని బట్టి 8.5 lakh per annum కూడా ఉంటుంది. సాస్ ప్రోగ్రామర్ ఆల్ లెవెల్స్, అంటే సాస్ ప్రోగ్రామర్ 1, 2, 3, 4 అండ్ లీడ్ ప్రోగ్రామర్, లీడ్ సాస్ ప్రోగ్రామర్ వరకు కూడా పోస్టులన్నీ కూడా ఈ కంపెనీలో ఉన్నాయి. దట్ ఈస్ ఐకాన్ అనే కంపెనీలో ఉన్నాయి. దట్ ఈజ్ ఎక్స్పీరియన్స్ చూస్తే కనుక మీకు మినిమం 1 year అడుగుతుంటారు ఈ కంపెనీలో అయితే. అండ్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్కి అయితే 5.5 to 11 lakh per annum అయితే వస్తుంది. అండ్ ఇంకా కంపెనీస్ చూస్తే కనుక ఐక్యూవియాలో 2 to 6 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి 6 to 7 lakh per annum అయితే వస్తుంది. అండ్ సైటల్ అనే కంపెనీ ఉంది. సైటల్ స్టాటిస్టికల్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ అనే కంపెనీ ఉంది. ఆ కంపెనీలో 5 to 6 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి 12 to 17 lakh per annum అయితే వస్తుంది. అండ్ పారాగ్జల్లో 2 to 7 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి, ఈ రేంజ్లో ఉన్న వాళ్ళకి 6 to 8 lakh per annum అయితే వస్తుంది. అండ్ సినియోస్ హెల్త్ అనే కంపెనీ ఉంది. ఆ కంపెనీలో 2 to 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి 4.5 to 5.5 lakh per annum అయితే వస్తుంది. విమ్టా ల్యాబ్స్లో లైక్ ఫ్రెషర్స్ నుంచి ఎక్స్పీరియన్స్డ్ వరకు అందరినీ తీసుకుంటారు. అండ్ నెక్స్ట్ వన్ యాక్సెస్ క్లినికల్స్లో శాలరీ రేంజ్ చూసుకుంటే 3 to 6 lakh per annum అయితే ఉంది. క్లియాంతా రీసెర్చ్లో 3 to 5 lakh per annum అయితే రిజిస్టర్ అవ్వడం జరిగింది. అండ్ ఈ శాలరీ ప్యాకేజెస్ అన్నీ కూడా ఆన్లైన్లో డిఫరెంట్ వెబ్సైట్స్ నుంచి కలెక్ట్ చేసినవి. గ్లాస్ డోర్
అండ్ అంబిషన్ బాక్స్ లాంటివి కావాలంటే ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ ఫ్రెషర్స్ జాబ్స్ చూద్దాం. ఫ్రెషర్స్ జాబ్స్ మెయిన్లీ కొన్ని కంపెనీస్లో మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు. కమింగ్ టు ద ఫ్రెషర్స్ జాబ్కి వచ్చేటప్పటికి కొన్ని కంపెనీస్లోనే ఈ ఫ్రెషర్స్ జాబ్స్ అనేవి ఉంటాయి. అవి ఏంటనేది ఒకసారి లిస్ట్ వచ్చేద్దాం. సో ఫస్ట్ వన్ ఈజ్ పోస్ట్ చూస్తే కనుక క్లినికల్ స్టాటిస్టికల్ ప్రోగ్రామర్. సో ఇది టెక్నోసైన్స్ అనే కంపెనీలో ఉంది. ఇది డామినిక్ లివిస్ ఇంటర్నేషనల్ కంపెనీ రిలేటెడ్ కంపెనీ అనమాట. అంటే డామినిక్ లివిస్ కంపెనీ అనేది ఇంటర్నేషనల్ కంపెనీ. సో ఆ కంపెనీ యొక్క సబ్సిడరీ ఇది, దట్ ఈస్ టెక్నోసైన్స్ కంపెనీ. సో ఈ కంపెనీలో ఫ్రెషర్స్ అయితే జాబ్స్ ఉన్నాయి. ప్రస్తుతం ఈ వీడియో చేసే టైంకి అయితే ఫ్రెషర్స్ జాబ్స్ ఉన్నాయి. అండ్ అప్డేట్స్ కావాలి అనుకుంటే కనుక కింద టెలిగ్రామ్ లింక్ కానీ లేదంటే వెబ్సైట్ కానీ ఫాలో అవ్వండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, ఒకసారి ఫాలో అవ్వండి. ఫ్రెషర్స్ జాబ్స్ అన్నీ కూడా మీకు తెలుస్తాయి. అండ్ దెన్ సాస్ ప్రోగ్రామర్ 1 అంటే ఇది ఎంట్రీ లెవెల్ పొజిషన్ అనమాట. దిస్ ఈజ్ ఇన్ ల్యాబ్ కార్ప్లో కూడా ఫ్రెషర్స్కి పొజిషన్స్ అయితే ఉంటాయి, బట్ ఫ్రీక్వెంట్గా అనేది మనం చెప్పలేము. అండ్ దెన్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్ క్లినికల్ సాస్ ప్రోగ్రామర్ పోస్ట్ అనేది ఒమాసి రీసెర్చ్ కంపెనీలో చెన్నైలో ఉంది. అండ్ ఇంకొక కంపెనీ చూస్తే విమ్టా ల్యాబ్స్లో కూడా ఫ్రెషర్స్ని అడుగుతారు, బట్ శాలరీ అయితే ఇందులో తక్కువ ఉంటుంది. అండ్ ఫ్రెషర్స్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ లింక్ క్లిక్ చేసి గ్రూప్ని ఫాలో అవ్వండి. అండ్ రుద్రాస్ ఎడ్యుక్యాబ్ వెబ్సైట్లో కూడా ఈ ఫార్మా జాబ్ రిలేటెడ్ ఫ్రెషర్ జాబ్స్ అనేవి ఇంక్లూడ్ చేస్తున్నాను, ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం జరుగుతుంది. సో అవి కూడా ఒకసారి ఫాలో అవ్వండి ఎప్పటికప్పుడు. ఇలాంటి ఫార్మా జాబ్ గురించి తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. డౌట్స్ ఉంటే కామెంట్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఐల్ క్యాచ్ యూ అప్ ఇన్ అనదర్ ఇంట్రెస్టింగ్ టాపిక్. టిల్ దెన్, దిస్ ఇస్ హరి కామేష్ signing off.